అపార్ట్మెంట్లో ఉంటుంది సార్. ఓకే. ఇంటి ఓనర్స్ బాగా ఇబ్బంది, నైట్లో డోర్లు కొడుతుంటాడు. ఇంకా నన్ను కూడా పడుకోమంటున్నాడు. ఫోటోలు వీడియోలు అంటే ఎట్లా? అంటే స్నానం గట్లా చేస్తాం కదా, అట్లా నేను చెప్పినట్టు చేయకపోతే వీడియోలు బయట పెట్టేస్తాను అని బెదిరిస్తున్నాడు బాగా. సార్ నమస్తే సార్. ఏమైందమ్మా? పోలీస్ బాక్స్ కంప్లైంట్ ఇచ్చారా మీరు? అవును సార్, మేమే సార్. ఓకే, ఏమైందమ్మా? ఏం జరిగిందని ఇచ్చారు? ఈ అపార్ట్మెంట్లో ఉంటుంది సార్. ఓకే. ఇంటి ఓనర్స్ బాగా ఇబ్బంది, నైట్లో డోర్లు కొడుతుంటాడు. చాలా నైట్ చాలా రోజు 3 నెలల బట్టి కూడా జీతం కూడా అతనికి చేస్తున్నాము. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఏం అపార్ట్మెంట్? సృజన అపార్ట్మెంట్. పాప ఉందని ఇక 3 నెలల జీతం కూడా అతనికి చేస్తున్నాము. ఓకే. అయినా కూడా అసలు చాలా ఇబ్బంది, ఇంకా నన్ను కూడా పడుకోమంటున్నాడు. చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది, పాపను కూడా. అవునా? చాలా ఘోరంగా ఫోటోలు తీయటం, వీడియోలు తీయటము. నైట్ పూట డోర్లు కొట్టడం ఇలా చేస్తున్నారు. ఫోటోలు వీడియోలు అంటే ఎట్లా? అంటే స్నానం గట్లా చేస్తాం కదా, అట్లా తీయడం. కెమెరాలు పెట్టారు సార్. మాకు తెలియకుండా అలా. ఎలా తెలిసింది అది? చూసాం మేము సీక్రెట్ గా. నేను చెప్పినట్టు చేయకపోతే వీడియోలు బయట పెట్టేస్తాను అని బెదిరిస్తున్నాడు బాగా. ఎంతకాలంగా ఉంటున్నారు ఇక్కడ? 6 నెలల మట్టి. మీ సొంతం ప్రాపర్ ఎక్కడ? జడ్చర్ల. ఇక్కడ వచ్చి మీరు ఉంటున్నారు? ఒక రూమ్ లో రెంట్కుంటున్నాం. అపోలో హాస్పిటల్లో చేస్తాం మేము. మీ ఓనర్ ఒకసారి పిలిపించాడమ్మా. సరే సార్, ఉన్నారు లోపల ఉన్నారు. రాజు ఒకసారి పిలు, చూడు ఎవరున్నారో చూడు, పిలు. మీరు పోలీస్ బాక్స్ కంప్లైంట్ చేశారు కదమ్మా, మేము వచ్చాము. మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఎటువంటి బాధ కానీ ఇబ్బంది కానీ ఉండదు. అతని నుంచి ముందు మీకు ఏమైనా ఉంది అంటే నాకు వెంటనే కాల్ చేయండి, ఓకేనా? చాలా ప్రాబ్లం ఉంది, చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నైట్ పూట చాలా భయం అవుతుంది అసలు. అవునమ్మా? చాలా భయం అవుతుంది. ఇక్కడ నుంచి చంపేస్తాను అంటున్నాడు. అవునా? నేను చూసుకుంటాను వాడి సంగతి. నీ మీద కంప్లైంట్ వచ్చింది, ఏంది సంగతి? నువ్వు ఏం చేస్తున్నావు? నీ అపార్ట్మెంట్ మొత్తం నీ కంట్రోల్ తీసుకున్నావంట. సీసీ కెమెరాలు పెట్టావంట. కరెక్ట్ గా చెప్పు, నువ్వు ఎక్కడెక్కడ పెట్టా సీసీ కెమెరాలు? ఇప్పుడు మేము ఆరా తీసి బయట పెడితే వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు కానీ నీ యొక్క నైట్ కూడా డోర్ కొట్టట్లే, నువ్వు 3 నెలల జీతం తీసుకోవట్లా, నీకే ఇస్తున్నాము. 3 నెలల రెంట్ నీకే ఇస్తున్నాము. రెంట్ బయట పెడతాను, వీడియోలు పెడతాను. 6 నెలలు పెట్టుంటే చాలా టార్చర్ పెట్టు. నైట్ కూడా డోర్లు కొడుతున్నావు, పెట్టట్లేదా? ఎందుకు అబద్ధం వాడకు. నీ అసలు అమ్మాయి ఏజ్ ఎక్కడ? నీ ఏజ్ అమ్మాయి ఎంత? మా పాప కోసం నేను బయట పెడతలేను. వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పు, బుకాయించకు. నువ్వు బుకాయిస్తున్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఫోన్ తీసుకుని ఫోన్ లో ఉన్నాయి. ఏం పేరు నీ పేరు? పవన్. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు షివరింగ్ అవుతున్నావు? ఎందుకు వణుకుతున్నావు? వాళ్ళు చెప్తున్నారు నీ పైన కంప్లైంట్, నువ్వు కరెక్ట్ గా చెప్పు వాళ్ళకి సమాధానం, ఇలా కాదు ఇలా అని. మరి నువ్వు ఎందుకు షేక్ అయిపోతున్నావు? తప్పు చేసిన వల్ల ఒక దొంగలాగా నువ్వు ఎందుకు ప్రవర్తన? సరే ఓకే, నువ్వు తప్పు చేయలేదు కదా. ఒకసారి నీ మొబైల్ తీయవయ్యా. నీకే చెప్పు, లాగు ఓపెన్ చేయి. చాలా ఉన్నాయి సార్, గలీజ్ వీడియోస్ అన్ని ఉన్నాయి. చాలా స్నానం చేస్తుంటే ఫోటో తీయడం అన్ని చేస్తున్నారు సార్. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్. డబ్బులు ఇవ్వకపోతే గలీజ్ అంటే రెంట్ ఇవ్వకపోతేనే అంటున్నాడా లేదంటే ఇంకా డబ్బులు అడుగుతున్నారు సార్? బ్లాక్ మెయిల్. ఓకే, ఈ వీడియోలు చూపెట్టి బ్లాక్ మెయిల్ చేసి అమౌంట్ అడుగుతున్నాడు. అవును సార్. చెప్పేది ఏంటి? పాపని రోజు ఎదిగిస్తున్నాడు అమ్మాయిని రోజు. చాలా గలీజ్గా సార్. నీ ఏడవకమ్మ, ధైర్యంగా ఉండు, సార్ చూసుకుంటాడు. ఏంటి
అయ్యేదవా అబద్ధాలు చెప్తున్నావా? చెప్పు ఇది ఏంటిది? సెల్ తీసుకో, సీజ్ చేయది. చెప్పు, ఇప్పుడు సమాధానం చెప్పు. నీ మొబైలే కదా, నీ గ్యాలరీలోనే కదా ఓపెన్ అయింది. ఏంది ఆ వీడియోలు? ఏ కెమెరా లోపల పెట్టలేదన్నావు కదా, ఓన్లీ బయట మాత్రమే పెట్టానన్నావు కదా. మరి పర్సనల్కి సంబంధించిన అవన్నీ ఏంటివి? చూస్లెస్. సార్ మీరే మాకు న్యాయం చేస్తారు. ఇలా చేస్తాం అనుకో. ఎదవా మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నావు. నీ అక్క చెల్లి అయితే అలాగే చేస్తావా? నీకు మన్మరాలు లాగా ఉంది నా కూతురు. ఇచ్చమన్న ధమాకుందా? నీకే అడిగేది. మాటలు లేవు, ఇంతసేపు మాట్లాడావు కదా, మాటలు ఆగిపోయామే. నిజాలు బయటపడ్డాయి కదా సార్, అందుకే మాట రావట్లేదు. ఇంతసేపు ఏదేదో అన్నావు కదా, నీకే. డ్రింక్ చేస్తావా? సార్ అలవాటు ఉంది, గంజాయి అలవాటు ఉంది, గంజాయి. అందుకేనా వీడేదో ట్రాన్స్ లో ఉన్నాడు. అదే గమనించావా రాజు? అదే ట్రాన్స్ లో ఉన్నాడు. ఆ ఫేస్, ఆ ముఖం చూడు. నిజం చెప్పు. ఆను చేస్తాడు రోజు దాన్ని డోర్ కూడా మేము భయపడుతున్నాం. నిద్రపోము, తెల్ల నైట్ నిద్రపోము. అసలు పాకెట్లో చెక్ చేయమన్నా. నైట్ పడుకోవాలంటే భయం వేస్తుంది మాకు, నిద్రపోవాలంటేనే. రాజు, సార్ ఇమ్మీడియట్లీ నార్కోటిక్స్కి మనం పంపించేద్దాం. నార్కోటిక్స్ టెస్ట్ చేస్తే తెలియదు వీడి సంగతి ఏంటో. తమాషా చేస్తున్నాడు. నీకు ఏమేమి సెక్షన్లు పడతాయో తెలుసా? గాంజా తాగుతున్నావా లేదా? అలా స్మెల్ ఏంది? మొత్తగా ఏంటిది? ఏ లోకంలో ఉన్నావు? నిజం చెప్పు. ఇడేం నిజం చెప్పాడు? నార్కోటిక్ టెస్ట్ పంపండి, తీసుకెళ్ళండి. బాబు నిజం చెప్పు, ఏది పోతావు అనవసరంగా. సార్ మీరే కాపాడాలి సార్, మీరే చూసుకోండి. అమ్మా మీరు బాధపడకండి. మీరు బాధపడకండి, మీరు బాధపడకండి. పాప చిన్న పెళ్లి కావాల్సిన పాప. అదే అవన్నీ మేము సీజ్ చేసాము కదా మొబైల్, దాంట్లో ఉన్న డేటా అంతా ఎరైజ్ చేస్తాము. మీకు ఎటువంటి బాధను ఇబ్బంది జరగకుండా చూసుకుంటాము. మీరు ధైర్యంగా ఉండండి. ఇలా మీరు పోలీస్ బాక్స్ కంప్లైంట్ చేయడం వల్ల మీలాగా చాలా మందికి మేము న్యాయం చేస్తూ వస్తున్నాము. మీరు ధైర్యంగా ఉండండి. ఓకే సార్, పాపకు పెళ్లి కావాల్సిన పాప బాగుంది, చూడండి సార్. మీరు బాధపడకండి అమ్మా, పోలీస్ బాక్స్ ఉంది, మీకు అండగా ఉంటుంది. నాకు ఒకటే కూతురు సార్. మీరు బాధపడకండి అమ్మా, వాడిని కేసు చేసి లోపడేస్తాం. పవన్, పెట్రోలింగ్ కార్ వస్తుంది కదా, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసావా? చేసేసి. సార్ మంచి వేరే ట్రాన్స్లో ఉన్నారు. ఒక్క నిమిషం. ఓకే.